శ్రీ విద్య ఆచారాలు. ఆచారము ఆచరించేటటువంటి దాన్నే మనం ఆచారము అని అంటాం. మనం ఏదైతే ఆచరిస్తున్నామో దాన్నే ఆచారము అంటాం. అయితే ఇది తరతరాలుగా వస్తూ ఉన్నటువంటిది. అందుకే మన పూర్వీకులంతా కూడా ఇలాగే ఆచరించేవాళ్ళు, మనం కూడా ఇలాగే ఆచరించాలి అనేటటువంటి కొన్ని భావాలు, ఇవి కొన్ని ఒక రకమైనటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకాలు ఉంటాయి మనకి, దాన్ని మనం చేస్తూ ఉంటాం. శ్రీ విద్యలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే సమయాచారము, కౌళాచారము అని రెండు రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి శ్రీ విద్యలో. ఇప్పుడు సమయాచారము అంటే ఏమిటో చూద్దాం. అసలు సమయాచారము అంటే సమయ మతస్థులు, సమయాచారులు అంటారు. వీళ్ళు పూర్తిగా మోక్షమాదులు. వీళ్ళకి కావాల్సింది మోక్షమే. వాళ్ళు ఎంతసేపు కూడా మోక్షాన్ని గురించే మాట్లాడతారు. వీరి లెక్కలో శివశక్తులు ఇద్దరూ కూడా ఒకటే. వీళ్ళిద్దరి మధ్యన భేదము అనేది లేదు. శివశక్తులు ఇద్దరూ ఒకటే. అందుకే వీళ్ళు శివశక్తులకు స్వామ్యము ఉన్నది అని అంటారు. శివశక్తులకి సామ్యము ఉన్నది. సామ్యం అంటే పోలిక. శివశక్తులకు సామ్యము ఉన్నది అని అంటారు. ఏమిటి సామ్యం? వాళ్ళకి పోలిక ఉంది. వీళ్ళకి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత వీళ్ళు రాసినటువంటి సంహితలు, అలాగే వశిష్ఠుడు కూడా రాశాడు వశిష్ఠ సంహిత. ఈ 5 సంహితలు కూడా వీళ్ళకి ప్రమాణం. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, వశిష్ఠ సంహితలు వీళ్ళకి ప్రమాణమైనటువంటివి. వీళ్ళ లెక్కలో శివశక్తులు ఇద్దరూ కూడా పోలికలు కలిగి ఉంటారు. వీళ్ళు ఈ పోలికలు ఎలా కలిగి ఉంటారు అంటే అధిష్టాన సామ్యము. అంటే శివశక్తులు ఇద్దరూ ఒకే చోట ఉంటారు. ఇది అధిష్టాన సామ్యం. రెండోది అనుష్ఠాన సామ్యము. ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు. మూడోది అవస్థా సామ్యము. ఒకే అవస్థలో ఉంటారు. రూపసామ్యము. ఇద్దరు ఒకే రూపం కలిగి ఉంటారు. నామసామ్యము. ఒకే పేరు కలిగి ఉంటారు. అంటే ఒకే రకమైనటువంటి పేరు కలిగి ఉంటారు. ఈ 5 రకాలైనటువంటి పోలికలు కలిగి ఉంటారు ఈ శివశక్తులు. వీళ్ళు షట్చక్రాల్లోనూ కూడా ఈ రకంగానే ఇదే పోలికలు కలిగి ఉంటారు. వీళ్ళని చెప్పేటప్పుడు ఆధార చక్రంలో వీళ్ళిద్దరినీ చెప్పేటప్పుడు జపాకుసుమ సంకాసవు మధుగూర్ణితలోచనవు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. వీళ్ళ పేర్లు చూడండి, పార్వతీ పరమేశ్వరుడు. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే జపాకుసుమ సంకాసవు మధుగూర్ణితలోచనవు. దానిమ్మ పువ్వు రంగులో ఉంటారు. మధువుని గురువులతో ఉంటారు. జగత్తును సృష్టించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. అటువంటి ఆ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి, మాతాపితృలైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటున్నాం. పేరు కూడా పార్వతీ పరమేశ్వరుడు. ఇలా వీళ్ళిద్దరూ ఒకే పేరు కలిగి ఉంటారు. ఒకే రకమైనటువంటి పేరు కలిగి ఉంటారు. ఇలా భావన చేసి ఈ శివశక్తుల్ని ఆరాధన చేసే వాళ్ళందరినీ కూడా మనం సమయాచారులు అని అంటాం. ఈ సమయాచారుల యొక్క ధ్యేయం ఏమిటి అంటే మోక్షం పొందటం. వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. లౌకికమైనటువంటి కార్యక్రమాలతో వీళ్ళకి ఏ రకమైనటువంటి పని కూడా ఉండదు. వీళ్ళు అహమస్మి బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ. ఈ చరాచర జగత్త పరబ్రహ్మ స్వరూపమే, నేనే ఆ పరమేశ్వర స్వరూపాన్ని అని భావన చేస్తూ ఉంటారు.
ఇది సమయాచారము అంటే.